Ananda Lahari, best option for retired couples. 2 BHK plots for sale. For more details, call 9885463376 or 9848105777. హాయ్ చంటి గారు. హలో. ఆ జబర్దస్త్ ప్లాట్ఫామ్ లో చలాకీకి చంటి గారికి పర్టికులర్ గా కొంత ఫ్యాన్ బేస్. మీరు ఎప్పుడు వచ్చినా వామ్ వెల్కమ్ చెప్తారు సార్. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ప్రతి నవ్వించేవాడి వెనక కొన్ని జరుగుతుంటాయి కాబట్టి ఒక డైలాగ్ కూడా ఉంది, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం, మాయ రోగం అంటే పుట్టి రోగం కూడా కదా. మీలో ఇంక క్వాలిటీ బాగుంటుంది చంటి గారు. యాజ్ ఎ పర్సన్ వెరీ కైండ్, ముఖం మీద మాట్లాడతారు. నాకు వెనక మాట్లాడని రాదమ్మా. ఇది వెనక మాట్లాడుకుంటే ఏమొస్తుంది, మ్యాక్సిమం ముందు మాట్లాడితే ఒక 10 నిమిషాలు తిట్టుకుంటారు ఏమో, ఆ తర్వాత వాడికి అర్థమైపోతుంది నిజమా కాదని. నాగబాబు గారితో వర్క్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మాయితో వర్క్ చేస్తున్నారు, ఎలా ఉంది? లే, వంశంలో తరతరాలకి అందరితో పనిచేయాలని రాసిపెట్టింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ షీఈ్ వెరీ కైండ్ హార్టెడ్, షీ సో కోఆపరేటివ్. అమ్మాయి ఎంత బాగా పలకరిస్తుందంటే ఇంట్లో మనిషిని పలకరిస్తుంది. ఒక మంచి విషయం చెప్పుకోవాలి, నేను ఏ ఇంటర్వ్యూలో నేను చెప్తా. నాగబాబు గారితో పనిచేయడం అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఐ వర్కింగ్ విత్ చిరంజీవి. రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో రామ్ చరణ్ గారిని డిఫైన్ చేశారు ఆవిడ. అసలు ఆ వర్డ్స్ అయితే ఫుల్ వైరల్. ఎంత ఫ్యాన్స్ అయిపోయారండి ఆ డైలాగ్, అసలు హార్ట్లోంచి వచ్చినా కూడా. ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసా, మనిషి ఎదుగుతున్న కొద్దికి ప్రవర్తన మారుతుంది. తన వైఫ్ని అట్మోస్ట్ రెస్పెక్ట్ తోటి, అట్మోస్ట్ లవ్ తోటి చూస్తాడు. తన అక్కల్ని చెల్లెల్లాగా చూసుకుంటాడు, చెల్లెల్ని కూతురులాగా చూసుకుంటాడు, కూతుర్ని అమ్మలాగా చూసుకుంటాడు, అమ్మని దేవతలాగా చూసుకుంటాడు. మీ ఫస్ట్ నుంచి హెయిర్ ఎందుకంటే ఊడదు అసలు, అంత గ్రోత్ అట్లాగే ఉంటుంది. నేను అది చెప్పను, కొన్ని సీక్రెట్స్ చెప్పాలి. కొన్ని చెప్పకూడదు, చెప్తే మా ఆవిడకి తెలిసిపోతుంది. పుష్పలో జాతర సాంగ్ చేసింది సార్, అదరగొట్టింది. ఇప్పుడు చిన్ని గుండెలో క్యూట్ గా అసలు చిన్న పిల్ల చిన్ని గుండెలో క్యూట్గా పార్టీ చేస్తుందంటే ఎంత క్యూట్గా ఉంటుందో సాంగ్లో చూపించేసింది, అదరగొట్టేసింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్. ఎలా కొలాబరేట్ స్టార్ట్ అయింది, ఎవరు కాల్ చేశారు మీకు అసలు? నాకు వీళ్ళే మన పింకిల్ ఫ్యాంట్ వాళ్ళే ఫోన్ చేశారు. తర్వాత భరత్ అయితే నాకు పాత పరిచయం కాబట్టి గారు మా ఊరే కాబట్టి నన్ను ఇంకా బాగా ఎక్కువగా లవబుల్గా చూసుకుంటున్నారు. మేమిద్దరం వైజాగ్ స్లాంగ్లోనే మాట్లాడుకుంటాము. ఎప్పుడు కనిపించినా అదే స్లాంగ్ మాట్లాడతాను. నార్మల్ తను అన్ని లాంగ్వేజ్ మాట్లాడుతుంది, కానీ నేను తను చేసి దిగంగానే ఎలగిచ్చు అద్రిబాలే వచ్చి మరే చెప్పక్కర్లేదు. నీ కాకలేస్తే నీ కంచంలో కూడినవుతా, నీ కంట్లో బాధేస్తే కన్నీటి చుక్కనవుతా. అదే కొట్లాటకు వస్తే నీది వైజాగా తెలుస్తుంది. నేను డైలాగ్ చెప్పే లోపల థ్యాంక్ యూ చెప్తావు నువ్వు. మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళలో ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ రోజున, సుధీర్ గారు. షోలు మారిన హోస్ట్ మాత్రం వాడు మారట్లేదు, అదే ఆయనే. ఇంకా లేదు, వాడు కూడా కష్టపడుతున్నాడు పాపం. ఇన్ని షోస్ చేస్తున్నాడు, అట్ ది సేమ్ టైం వాడు మూవీ హీరోగా చేయాలి. అదేంటన్నా వాడు అంత టైమింగ్ లో ప్లే చేస్తున్నాడు మీకు సాంగ్స్? మరీ 200 ఇచ్చా, నేను ఏ పని చేసినా ఏమన్నా నా కంటిన్యూమా. నిజంగా నితిన్ భరత్ గారితో ప్రతి ఒక్కరు వర్క్ చేయాలని ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మీరు కొలాబరేట్ అవుతున్నారు, సే సంథింగ్ వాళ్ళిద్దరి గురించి. నేను ఏం చెప్తాను, నా ముందు నేను జబర్దస్త్ టైంలో వాళ్ళు నాకు పరిచయం. అప్పటి నుంచి ఈ 13 yearsలో వాళ్ళు నేను వాళ్ళను వదిలిపెట్టినా వాళ్ళు నన్ను వదిలిపెట్టిందైనా 3-4 years ఉంటుంది గ్యాప్, అంతే. 6 years ఉండొచ్చేమో. మిగతా అన్ని రోజులు వాళ్ళతోనే ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ నా షో నా ఇష్టం నేను చేసినప్పుడు కూడా వాళ్ళే డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్. సూపర్. సో దానికి వాళ్ళు ఫస్ట్ డైరెక్టర్ కాబట్టి ఆ కొలాబరేషన్ ఎప్పుడూ ఉంటుంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో నా షో సరదాగా, నాతో ఉన్న గెస్ట్ కూడా సరదాగా అనమాట. సో ఎప్పుడో నేను చిన్నప్పుడు టీవీలు చూస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే గ్లామర్, అదే ఎనర్జీ, అదే ఎంటర్టైన్మెంట్. స్క్రీన్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా అనమాట. పేరులోనే ఉంది చలాకీ చంటి, చలాకీగా ఉంటాడు బట్ వెరీ కైండ్ హార్టెడ్. ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించిన ఆ మ్యాజిక్ కనిపిస్తూ ఉంటుంది. కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ కొంచెం కొత్తగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆట చూడని వాళ్ళు లేరు కదా, జీ తెలుగుకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు పింక్ ఎలిఫెంట్స్ నుంచి నిహారిక గారు ప్రొడ్యూస్ చేసినటువంటి ఆట షో ఎంతోమంది చూస్తున్నారు. మనకి మెంటర్గా వచ్చేస్తున్నారు, కొత్తగా కనిపించబోతున్నారు. ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, మన చంటి గారిని పలకరించేద్దాం. హాయ్ చంటి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా.
థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ లాంగ్ టైం యాక్చువల్లీ. యా చాలా గ్యాప్. చాలా గ్యాప్ వచ్చిందా, తీసుకున్నారా? తీసుకున్నా రాలేదు, తీసుకున్నాను నేను. ఓకే, సూపర్. కానీ సేమ్ అదే Thank you. యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ మాకు ప్రేమ లోపల ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చాను, అవును కదా, కేజీఎఫ్లో యష్ గారికి ఇచ్చినంత ఎలివేషన్ ఇచ్చా. అదే నేను ఆలోచిస్తున్నాను. కాకపోతే ఒక్క చోట బాగా హర్ట్ అయ్యింది. నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తుంటే నీకు ఏదో 70,000 ఉన్నట్టు చెప్తారు ఎవరైనా, చూసేవాడు ఏమనుకుంటాడు. అలా మీ నుంచి ఆ పంచ్ ఎక్స్పెక్ట్ చేసి దానికోసం యా, అది ముందే చెప్తే ముందే చెప్పేవాడిగా. అంటే ఈ కంటెంట్ రాదు కదా మళ్ళీ. ఓకే ఎస్. సో ఇంకొకటి చెప్పాలి, మా ఫ్యామిలీలో మా తమ్ముళ్ళు, అన్నయ్యలు, మా నాన్నగారు ఎస్పెషల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. జబర్దస్త్కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ జబర్దస్త్ ప్లాట్ఫామ్లో చలాకీకి చంటి గారికి పర్టికులర్గా అంత ఫ్యాన్ బేస్. మీరు ఎప్పుడు వచ్చినా వామ్ వెల్కమ్ చెప్తారు సార్ నిజంగా. అందరు నవ్వేవాడు ఉన్న రోజులు నవ్వించడానికి మనం అందరం రెడీగానే ఉంటాం. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ప్రతి నవ్వించేవాడి వెనక కొన్ని జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ పక్కన జరుపుకొని మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఏ ఆర్టిస్ట్ అయిపోయినా అంతే కామన్. మన మీడియాలో కనబడే ప్రతి ఒక్కరి జీవితం అంతే. ఎవడి పర్టికులర్ పార్ట్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది యాక్షన్తో చేస్తారు, కొంతమంది నవ్వించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నవరసాల్లో మహా డేంజరస్ రసం ఏదైనా ఉందంటే అది నవ్వించేది. అది చాలా కష్టమైంది. అది తొందరగా ఎవరు టచ్ చేయరు, టచ్ చేస్తే వదిలిపెట్టరు. ఎందుకంటే దానిలో ఉన్న ఆ స్వీట్నెస్ వేరే ఉంటుంది. ఎదుటివాడు నవ్వు చూస్తుంటే ఇంకా నవ్వించాలని కోరుకుంటుంది, ఎదుటివాడు ఏడుస్తుంటే ఇంకా ఏడిపించాలని కోరుకుంటుంది. కరెక్ట్. అట్లా. అవును. ఒక డైలాగ్ కూడా ఉంది, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం. మాయ రోగం అంటే పుట్టి రోగం కూడా కదా. కొన్ని డైలాగ్స్ మీ వల్లే మాకు కూడా వచ్చాయి. కానీ నిజంగా వెరీ బిగ్ టాలెంట్ నవ్వించడం అనేది. అందరికీ అది రాదు. ఎస్, ఆ గాడ్ గివెన్ యాక్చువల్లీ, గాడ్ గిఫ్ట్ యాక్చువల్లీ. గాడ్ గిఫ్ట్ కూడా నేను అన్నా. మా అమ్మ నాన్న చేసిన పుణ్యం నాకు తగిలింది. అది దానిలో కొంచెం నేను జనాలు పంచుతున్నాను అంతే. అది మొత్తం పనిచేస్తే మళ్ళీ నేను సుఖపడద్దు. మీలో ఇంకా క్వాలిటీ బాగుంటుంది చంటి గారు. యాజ్ ఎ పర్సన్ వెరీ కైండ్, ముఖం మీద మాట్లాడతారు. నాకు వెనక మాట్లాడడం రాదమ్మా. ఎగ్జాక్ట్లీ. ఇది వెనక మాట్లాడుకుంటే ఏమొస్తుంది, మ్యాక్సిమం ముందు మాట్లాడితే ఒక 10 నిమిషాలు తిట్టుకుంటారేమో, ఆ తర్వాత వాడికి అర్థమైపోతుంది నిజమా కాదా అని. వెనక మాట్లాడడానికి జీవితాంతం వెనక చెప్పడమే సరిపోతుంది. కరెక్ట్. ఎందుకు వెనక చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అనిపిస్తుంది జీతో కొలాబరేషన్? నిహారిక కొణిదెల గారు ప్రొడ్యూసర్ యాక్చువల్లీ, నాగబాబు గారితో వర్క్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మాయితో వర్క్ చేస్తున్నారు. ఎలా ఉంది? వంశంలో తరతరాలకి అందరితో పనిచేయాలని రాసి పెట్టింది. లెగసీ కంటిన్యూ చేయాలి. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ పింక్ ఎలిఫెంట్. Niharika is very kind-hearted woman and she is doing a lot of things. ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తూ మూవీలో మూవీ ప్రొడ్యూస్ చేయడం చిన్న విషయం ఏం కాదు. చాలా హెడేక్స్ ఉంటాయి, అన్నీ చూసుకోవాలి ప్రొడ్యూసర్ అయిన తర్వాత. అవన్నీ చూసుకుంటూ మళ్ళీ టీవీ షోని ప్రొడ్యూస్ చేస్తూ టీవీ షోలో తన జడ్జిగా ఉంటూ ఎన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుందో తనకి తెలుసు. కొంచెం నాకు కూడా తెలుసు, ఎందుకంటే కొంచెం మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ షీ ఈస్ వెరీ కైండ్ హార్టెడ్. షీ సో కోఆపరేటివ్. అమ్మాయి ఎంత బాగా పలకరిస్తుందంటే ఇంట్లో మనిషిని పలకరిస్తుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళ నాన్నగారితో రిలేషన్ ఉంది కాబట్టి నాకు ఆయన ఎలా ఉంటాడో ఈవిడ కూడా అలానే ఉంటుంది కాబట్టి ఆ పెద్దగా నాకేం ఇబ్బంది అనిపించదు. ఓకే. సో ఎందుకంటే మనం జబర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాగబాబు గారు ఉన్నారు. సో ఆయనతో పనిచేసిన ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఒక మంచి విషయం చెప్పుకోవాలి. నేను ఏ ఇంటర్వ్యూలో నేను చెప్తా, నాగబాబు గారితో పనిచేయడం అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఐఎమ్ వర్కింగ్ విత్ చిరంజీవి, రైట్? వాళ్ళ అమ్మాయితో పనిచేస్తున్నాయంటే వీఆర్ ఇన్ టు దట్ మెగా ఫ్యామిలీ అగైన్. సో అందరూ ఒక చోట ఉండి ఒక ఫ్యామిలీ మెంబర్స్గా పనిచేస్తుంది. ఆట ఈజ్ వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆట. ఇంకా ఆట ఆడిస్తోంది, అల్లాడిస్తోంది. ఆవిడే ఆట ఆడిస్తున్నారండి. అటు రాకాస ప్రమోషన్స్, అదే ఇటు ఆట ప్రమోషన్. అదే మూవీ ప్రొడ్యూసింగ్ చేసుకుంటూ టీవీ షో ప్రమోటింగ్ చేసుకుంటూ ప్రొడ్యూసర్గా చేస్తూ అట్ ద సేమ్ టైం జడ్జ్గా కూడా ఉండడానికి ఒక టెన్షన్ మీద ఉండదు బ్రెయిన్. కరెక్ట్. ఎంత ఫ్యామిలీ బ్యాక్ సపోర్ట్ ఎంత ఉన్నా ఎదురుకుండా నిలబడి నడిపే వ్యక్తి ఉంటాడు కదా, వాడి బ్రెయిన్లో చాలా తిరుగుతుంటాయి. సో తన బ్రెయిన్లో కూడా చాలా తిరుగుతున్నాయి. అన్ని మెయింటైన్ చేస్తుందంటే ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ థింగ్స్, చిన్నప్పటి నుంచి ఎదిగిన వాతావరణం చూసి నేర్చుకుని ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్.
ఈ మధ్య కాలంలో నిహారిక గారు మాటలు చాలా బాగా నచ్చుతున్నాయి అండ్ వెల్ మెచ్యూర్డ్గా వినిపిస్తున్నాయి. matured గా ఏంటి అంత మాట్లాడుతున్నారు. మెచ్యూర్డ్? రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో రామ్ చరణ్ గారిని డిఫైన్ చేశారు ఆవిడ. అసలు ఆ వర్డ్స్ అయితే ఫుల్ వైరల్. ఎంత ఫ్యాన్స్ అయిపోయారండి ఆ డైలాగ్, అసలు హార్ట్లోంచి వచ్చినా కూడా. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, మనిషి ఎదుగుతున్న కొద్దికి ప్రవర్తన మారుతుంది. సో తన గ్రేడ్స్ పెరుగుతుంది, తనకు అర్థమైపోతుంది మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరికి ఏ టైంలో ఎలా రెస్పెక్ట్లు ఇవ్వాలి, ఎంత మనం ఇస్తే ఎంత బ్యాక్ వస్తుంది, ఇలా అంతా నేర్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరు నేర్చుకుంటూనే ఉంటారు. కానీ తను ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలని నా కోరిక. ఓకే, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ 10 years అయిపోయిందండి సార్. మీ విషెస్ ఏమైనా అందిస్తారా నిహారిక గారు? నేనేం చెప్పా, హ్యాపీ బర్త్డే ఒకటే చెప్తా, కామన్ డైలాగ్. ఎవరికైనా సరే ఏ దీనికైనా సరే హ్యాపీ బర్త్డే టు ఎవ్రీ వన్. ఎందుకంటే జనరల్గా మనం ఉంటాం పోతాం, కానీ బర్త్డే అనేది ప్రతి ఇయర్ వస్తుంది. హ్యాపీ బర్త్డే టు ఎవ్రీ ఫెస్టివల్ అంటాను నేను. ఎందుకంటే మనం ఉంటాం పోతాం, కానీ ఫెస్టివల్కి బర్త్డే ఎవరు చెప్తారు? సో ప్రతి ఫెస్టివల్కి హ్యాపీ బర్త్డేనే. ప్రపంచంలో ప్రతిరోజు కొన్ని వందల మంది పుడతారు, కొన్ని లక్షల మంది పుడతారు. మరి వాళ్ళకు కూడా మనం చెప్పాలి కదా, మనం ఎవరో తెలియకపోయినా. అందుకే హ్యాపీ బర్త్డే టు ఎవ్రీ అకేషన్, హ్యాపీ బర్త్డే టు ఎవ్రీ ఫెస్టివల్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ లివింగ్ బీయింగ్స్ అంటారు కదా అట్లా. ఓకే, సెట్ బాగుంది లోపల, చెట్టు బయట మామూలుగా లేదు, ఎండాకాలం సెట్ అయిపోతుంది, వెట్ అయిపోతుంది బేసిక్గా చెప్పాలి. ఎలా ఉంది సార్ బిహైండ్ కెమెరా లేదంటే అవుట్ ద కెమెరా అన్నట్టు? కెమెరా ముందు దట్ ఈస్ వెరీ గుడ్, అబ్సల్యూట్. అమ్మా వాట్ ఎ పర్ఫార్మెన్స్. మరే గుడ్ తీసుకురండి, తడిసిపోతున్నావు. కరెక్ట్ సార్, నిజంగా ఇంత ఎండ్ ఉంది. ఒక డేనే 3-4 ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు, పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు సార్. అసలు ఎంత ఏసీ ఫెసిలిటీస్ ఎంత ఇచ్చినా కూడా ఆ కంఫర్ట్నెస్ కొంచెం తగ్గుతుంది ఆబ్వియస్లీ. మనం ఎండాకాలమే ఇదంతా బాధపడేది. కరెక్ట్. మిగతా సీజన్స్లో నార్మలే కదా మనకి. మన దరిద్రం ఏంటంటే ఎక్కువ వాన వచ్చినా తట్టుకోలేము, ఎండ వచ్చినా తట్టుకోలేము, చలి వచ్చినా తట్టుకోలేము. మధ్యలో ఇంకో సీజన్ ఏదో ఉంటుంది, దాని పేరు నాకు తెలియదు. కాబట్టి శీతాకాలం, వానాకాలం, ఎండాకాలం అంతే. ఇంకో సీజన్ ఏది? శీతాకాలం, వానాకాలం, వర్షాకాలం. వాన అంటే వేరేదే, వాన అంటే ఫుల్ రెయిన్స్. శీతాకాలం, వర్షాకాలం అంటే అది రెండు ఒకటేనా? అయ్యో సారీ, నాకు కూడా. సరే, మనకు ఉన్నవి 4 కాలాలు కదా. అవును, 4 చెప్పండి. కాలాలు ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, రెండు ఒకటేనా? ఇంకొకటి ఏంటి సార్? ఇంకోటి ఉంటుంది కదా మరి అదే మరి 4 seasons అనుకుని బుక్లో ఇట్లా తిరిగేసి చదివేసి రాసేయడం కాదు, ఆ 4 seasons ఏంటో తెలుసుకోవాలి. మర్చిపోయాడు సార్, మరే. నాకు తెలిసి లీవ్స్ ఫాలింగ్ సీజన్ అంటారు అనుకుంటా. ఆకులు రాలే కాలం తెలుగులో అంటారు. మరి దాన్ని ఆకులు రాలే కాలం అంటే లీవ్స్ ఫాలింగ్ సీజన్ అంతే. అది ఎక్కువ చిన్నగా ఉంటుంది, అందుకే మనకు గుర్తులేదు సార్, మనం మర్చిపోయింది. మనం పెద్ద గుర్తు పెట్టుకోలేదు, చిన్నమే గుర్తు పెట్టుకుంటాం. సరే, సూపర్. మొత్తానికి అక్కడ సెట్ నుంచి డైరెక్ట్గా నా ఇంటర్వ్యూకి వచ్చారు, ఇంకా మైక్ అట్లాగే ఉంది. చాలా నడుస్తుంది లోపల. ఫస్ట్ అటెన్షన్ ఏ యాక్టర్కైనా ముందు ఇది కదా, ఎక్కడ వెంటనే ఒక ఇది ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ మైక్ని మనం మిస్ అవుతాం. ఇట్స్ లైక్ బిగ్ బాస్ లాగానే అంతే. మైక్ ఏదైనా ఎత్తుక్కుంటాం. మైక్ నిజంగానే కెమెరాస్ కానీ, మైక్ కానీ, మేకప్ కానీ, ఈ 3 మనకి రెగ్యులర్ లైఫ్ లో పార్ట్ అయిపోతే, బట్ వాటి నుంచే మనకి ఫుడ్ వస్తుంది. సో ఆఫ్టర్ లాంగ్ టైం మైక్ తో చూస్తున్నాను, చెప్పండి. మళ్ళీ అలవాటు చేసుకొని కొంచెం టైం పడుతుంది. బట్ ఓకే, ఇంతకు ముందు అలవాటు ఉన్నదే, కాకపోతే ఇది ఏంటంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ బరువుని మనం బరువు బాధ్యతలు వెనకేసుకుంటున్నాం. ఆ వెనక 2 ఉంటాయి, బరువు బాధ్యత అని 2 ఉంటాయి. అవి 2 ప్యాంటింగ్ పెట్టుకుని బయలుదేరాయి. ఓకే, బరువు బాధ్యత అన్నారు కాబట్టి గుర్తొచ్చింది, బరువే పెరగట్లేదు, మీరు అప్పటి నుంచి అదే పెరగకూడదని డిసైడ్ అయ్యా. ఎందుకు చంటి గారు? ఎందుకు పెరగడం, ఎందుకమ్మా, మనకి కరెక్ట్గా ఉన్నారు అట్లాగే చాలు. మీ ఫస్ట్ నుంచి హెయిర్ ఎందుకంటే ఊడదు అసలు, అంత గ్రోత్ అట్లాగే ఉంటుంది. నేను అది చెప్పను, కొన్ని సీక్రెట్స్ చెప్పను, కొన్ని చెప్పకూడదు. చెప్తే మా ఆవిడకి తెలిసిపోతుంది. ఉన్నదే నాకు మిగిలింది అది ఒకటే. కానీ బాగుంది, అప్పటి నుంచి ఇప్పటివరకు మీ జుట్టు మీద డౌట్ అందరికి. ఎంత స్ట్రెస్ ఉన్నా జుట్టు ఊడిపోతుంది అందరికి, అది కాపాడుకోవడం కష్టం అవుతుంది. అలాంటిది మీరు స్కిన్ హెయిర్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. పోనివ్వను, ఎందుకంటే ఇది లేకపోతే దీనికి వాల్యూ ఉండదు.
ఇది సరిగ్గా లేకపోతే దీనికి మొత్తానికి వాల్యూ ఉండదు. అవును, కాబట్టి ఈ రెండింటిని మనం పెట్టుకోవాలి. ఎందుకంటే కెమెరా క్యాప్చర్ చేసేది ఇవి రెండే, కరెక్ట్. ఇదే అన్నం పెడుతుంది మనం. అవును. ఆ రెండు కాపాడుకుంటే చాలు, మిగతా ఎటుపోయినా నాశనం అయిపోతుంది. మీ కంటెస్టెంట్ మీ వైజాగ్ వైజాగ్. అమ్మాయి. ఏందన్నయ్య ఏదో అంటారంట స్లాంగ్, అమ్మా మీరు వైజాగ్ లోనే మాట్లాడారు. ఎలాగిచ్చింది, సూపర్ ఇచ్చింది సార్. వచ్చి మాట్లాడక్కర్లేదు. అది అసలు తన పర్ఫార్మెన్సు ఎంత బాగుందంటే, నువ్వు ప్రీతి పర్ఫార్మెన్సు, నువ్వు ఏ సాంగ్ అయినా తీసుకోండి, అందరూ సెట్లో మాట్లాడే ప్రతి ఒక్కరు మాట ఇది. అంటే ఏ సాంగ్ తీసుకున్నా ఆ సాంగ్లోకి మనం ఇప్పుడు జనరల్గా అన్ని పాటలు మనం క్రియేట్ చేసినవి కాదు, ఎవరో క్రియేట్ చేసి ఆల్రెడీ మూవీలో ప్లే అయిపోయి వాళ్ళని కూడా మైమరిపించి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. అంటే మనకి పాట తెలుసు, పాటలో ఎవరు ఆర్టిస్టులు చేశారో తెలుసు, కానీ వాళ్ళని గుర్తుపెట్టుకోవట్లేదు. తనని చూసిన తర్వాత తిన కోసం సాంగ్ వచ్చిందా అన్నట్టుగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అంటే వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్, వెరీ వెరీ హార్డ్లీ టాలెంటెడ్ గర్ల్. ఎంత ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేస్తుందంటే, తను మొన్న 2-3 సాంగ్స్ చేసింది. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి. పుష్పలో జాతర సాంగ్ చేసింది సార్, అదరగొట్టింది. ఇప్పుడు చిన్ని గుండెలో క్యూట్ చిన్ని గుండెలో చేసింది. చిన్నపిల్ల చిన్ని గుండెలో క్యూట్గా పాట చేస్తుందంటే ఎంత క్యూట్గా ఉంటుందో సాంగ్లో చూపించేసింది, అదరగొట్టేసింది. నేను జాయిన్ అయ్యి ఎన్ని 2 ఎపిసోడ్స్ అంతే అయింది. బట్ సీరియస్లీ నేను ఏమనుకున్నానంటే, వీళ్ళు నన్ను ముందే పిలిచితే బాగుండేది కదా, ఎందుకంటే ఇంత టాలెంట్స్ని టీవీలో చూడడం వేరు, దగ్గర నుంచి చూస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ తనొక్కతే కాదు, మిగతా బ్యాచ్ అందరు కూడా టఫ్ పోటీ ఉందని చెప్తుంటాను. ఒక్కొక్కళ్ళు ఎలా వాళ్ళు మనుషులే, వాళ్ళు కరెక్ట్. ఒకళ్ళకైతే బొక్కలే ఉండవు, అవునట, తీసి పక్కన పెట్టేసారు వాళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టుకొస్తున్నారే అంటే మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి ఎక్కించుకుంటుంటారు. ఏం ఫ్లిప్స్, ఏం డ్యాన్సులు అవి, ఎక్కడి నుంచి దూకుతున్నారు, ఎందుకు దూకుతున్నారు, మరీ ప్రాణం పెట్టారు, కానీ చూసేవాడి ప్రాణం పోయేది పెట్టకూడదు. కానీ అంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, బీభత్సం అసలు. ఐ మిస్డ్ సో మెనీ ఎపిసోడ్స్ బై దీస్ పీపుల్ బ్లెస్సింగ్స్. ఐఎమ్ ఇంటూ అగైన్ దిస్ ఆట, బట్ ఐఎమ్ సో హ్యాపీ టు వాచ్ అండ్ వెరీ దగ్గరగా చూస్తుంటే నాకు ఆ మజా పెరిగిపోతుంది లోపల నుంచి. ఆ కాంపిటీషన్ కూడా నాకేమనిపిస్తుంది లోపల, వాడు ఎంత బాగా చేస్తున్నాడు, మావాడు ఎంత బాగా చేస్తున్నాడు, ఎవడో ఒకడు ఊడిపోవాలి, మావాడే గెలవాలి, ఆ ఉంటుంది కదా లోపల. కరెక్ట్. తను చేసే పర్ఫార్మెన్స్ నేను చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాను లోపల నుంచి. ఓకే, అంత బాగా చేస్తాను, సీరియస్లీ షీఈస్ వెరీ టాలెంటెడ్. మీరు ఎలా కొలాబరేట్ అయ్యారో తెలుసుకోవచ్చు ఆ కాల్ ఎట్లా, ఎందుకంటే ఇప్పుడు వంశీ గారు వచ్చారు, వంశీ గారు రీప్లేస్లోనే చంటి గారు వచ్చారని చెప్తున్నారు, మాకు కూడా చూస్తున్నాం 2 ఎపిసోడ్స్ నుంచి కూడా. సో ఎలా కొలాబరేట్ స్టార్ట్ అయింది, ఎవరు కాల్ చేశారు మీకు అసలు? నాకు వీళ్ళే మన పింకిల్ ఫ్యాంట్ వాళ్ళే ఫోన్ చేశారు. తర్వాత భరత్ అయితే నాకు పాత పరిచయం కాబట్టి వాళ్ళు ఫోన్ చేశారు. నేను వేరే ఈవెంట్లో ఉన్నా ఆ రోజు. సడన్గా ఫోన్ చేసి, అన్న ఇట్లా ఉంది, ఇది మ్యాటర్ అని అంటే, సరే వస్తా అన్న. నాకు డేట్ చెప్పలే ఎప్పుడు ఏంటి. నేను ఈవెంట్లో అయిపోయింది, నేను ఈవెంట్కి వెళ్తున్నా బేసిక్గా, ఆ టెన్షన్లో ఉన్నా ఇక్కడ ఏం చేయాలి ఏంటి. సడన్గా ఫోన్ చేసి, అన్న రాత్రి బయలుదేరిపోండి. రాత్రి బయలుదేరిపోవడం ఏంటి, ఎక్కడ వైజాగ్, ఎక్కడ అన్నపూర్ణ, రాత్రి బయలుదేరిపోవడం ఏంటి, కష్టం, నాకు రాత్రే ఉంది ఈవెంట్ అంటే. లేదన్నా రేపే షూటింగ్. ఈ విషయం నువ్వు ఫోన్ చేసినప్పుడు కదా చెప్పాలన్న. లేదన్నా నాకు రేపే షూటింగు, మీరు రావాల్సిందే అంటే, సరే ఏం చేద్దాం అని ఆలోచించి అక్కడ ఈవెంట్ కంప్లీట్ చేసుకుని డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి, ఆ రోజు నిద్ర లేదు, కూర్చున్నా. బట్ వచ్చేంత వరకు ఒక ఎత్తు. సరే మనల్ని పిలిచారు, వంశీ లేడు, వంశీ ప్యారిస్ అయితే వెళ్ళారని చెప్పారు. సరే వచ్చాను, కూర్చున్నాను, చూసి ఒక అరగంట కొంచెం ఆ సెట్ని మనం ఓన్ చేసుకోవడానికి టైం పట్టింది. అయిపోయిన తర్వాత ఇక మర్చిపోయాను, కష్టం మొత్తం పోయింది. వాళ్ళ పడే కష్టం ఉంది, నా కష్టం ఎంత. కరెక్ట్ సార్. జుజుపి అసలు అబ్బా, వాళ్ళ ప్రాక్టీసులు, వాళ్ళ కష్టం, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ ప్రవర్తన, బాబా అంత కష్టం మన వల్ల. మనం ఆర్టిస్టులు చాలు భగవంతుడు మనకి ఇచ్చాడు, ఎగిరి దూకడాలు మనం చేయలేము. కానీ వాళ్ళ వరకు వాళ్ళు దే ఆర్ వెరీ గ్రేట్. ఆ పిల్ల ఇప్పుడు కాంచన సాంగ్ చేసిందంట సార్, ఆల్మోస్ట్ ఇక్కడ చిన్న దెబ్బ తగిలిందంట, వెంటనే ఇంజెక్ట్ చేసుకుందంట. కానీ ఇప్పుడు నాకు మెంటర్ హెల్ప్ చాలా ఉంటుంది, మాకు మెంటర్స్ హెల్ప్ చాలా పుష్ వస్తుంది. చంటి గారు మా ఊరే కాబట్టి నన్ను ఇంకా బాగా ఎక్కువగా లవబుల్గా చూసుకుంటున్నారు. మేమిద్దరం వైజాగ్ స్లాంగ్లోనే మాట్లాడుకుంటాము. ఎప్పుడు కనిపించినా అదే స్లాంగ్ మాట్లాడతాను. నార్మల్ తను అన్ని లాంగ్వేజ్ మాట్లాడుతుంది, కానీ నేను తను చేసి దిగంగానే ఎలగిచ్చు అద్రిబాలే వచ్చి మరే చెప్పక్కర్లేదు, అక్కడ ఖుషి అయిపోతుంది. మన వాళ్ళు ఎంత కష్టపడ్డా మనం దగ్గరికి రాగానే మన పలకరింపు చాలు వాళ్ళకి.
ఆ వెనక బలం ఉండిపోతుంది. కాబట్టి సో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఇంకా భగవంతుడు ఆశీస్సులు వాళ్ళ పేరెంట్స్ ఆశీస్సులు అన్నీ కలిస్తే ఏమో రేపు తను విన్నైతే హ్యాపీగా కరెక్ట్. విన్న వాళ్ళని కోరుకున్నా. నేను అడిగాను ఇంత టఫ్ కాంపిటీషన్ కదరా, మరి ఎవరికైనా టాప్ 1 ఉండాలని ఉంటుందంటే లేదు అక్క, ఐఎమ్ డెఫినెట్లీ ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పటివరకైతే టాప్లోనే ఉంది. టాప్ 4 టాప్ డౌన్ 4 అంటున్నారు. టాప్ 4లోనే ఉంది. మరి తను అలా నిలబెట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. మనం ఎక్కువ ఫోర్స్ చేసి నాకు ఉన్న అలవాటు ఏంటంటే ఎవరిని స్టార్టింగ్ నుంచి నా టీంలో పనిచేసే వాళ్ళైనా ఎవరినైనా బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేయక్కర్లేదు. ఎదుటివాడు గుర్తుపట్టే పర్ఫార్మెన్స్ చేస్తే చాలు. బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేసి ఎదురుడు గుర్తుపట్టలేదు అనుకో, ఎందుకు నీ సమంత వేస్ట్. నువ్వు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎదురుడు గుర్తుపట్టాడు అనుకో, అదే నేను తీసుకెళ్తాను పైకి. సో తన దగ్గర ఆ టాలెంట్ ఉంది. అట్లనే సేమ్ హార్డ్ వర్క్, ఏ పాటకైనా షూట్ యాక్ట్ అవుతుంది, అందరూ మెచ్చుకుంటున్నారు. నువ్వు ఏ సాంగ్ చేసినా నాకు నేను ఇందాక అన్నట్టు ఆ సాంగ్లో క్యారెక్టర్ కనబడట్లేదు, నీకోసం సాంగ్ చేసినట్టుంది అన్నట్టుగా చెప్తున్నారు. అంతకంటే ఏం కావాలి. అమీర్ ఖాన్ ఉన్నారు కదా, ఆయన అంటారు నేను ఎక్కడో విన్నా చూసినట్టు కూడా గుర్తు. నెంబర్ 1 అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడ. మనకు మనం నెంబర్ 1 ఫీల్ అయితే చాలు. ఆటోమేటిక్గా జనాలు చెప్తారు నువ్వు నెంబర్ 1 కాదా అని. ముందు మనలో ఉండాలి మనం నెంబర్ 1 అవ్వాలి అని. నెంబర్ 1 కోసం చాలా కష్టపడతాం. అది అవుతామని అది ఈ ప్రపంచంలో ఎలా జరుగుతుందో మన చేతిలో ఉండదు. మనం నెంబర్ 1 మనం ఫీల్ అయ్యామనుకో ఆటోమేటిక్గా జనాలకి తెలిసిపోతుంది నువ్వు నెంబర్ 1 అని. సో దానికి ఎందుకు టెన్షన్ వస్తుంది. ఓకే, సూపర్. అండ్ మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళలో ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ రోజున, సుధీర్ గారు, హోస్ట్. మొత్తం ఆయన ఇంకా వీటికే ఈ జీ తెలుగు షోలకి హోస్టింగ్లకే ఫుల్ బిజీగా ఉన్నారు. సీజన్ షోలు మారినా హోస్ట్ మాత్రం వాడు మారట్లేదు, అదే ఆయనే ఇంకా సెటిల్డ్ అయిపోయారు. ఇంకా వెరీ గుడ్. ఎట్లా లేదు వాడు కూడా కష్టపడుతున్నాడు పాపం. ఇన్ని షోస్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం వాడు మూవీ హీరోగా చేయాలి, అదొకటి మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఇన్ని చేసేటప్పుడు ఏంటంటే మనిషికి బాడీ మీద, బ్రెయిన్ మీద, లుక్స్ మీద సరిగ్గా తినకుండా చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా లీన్ అయిపోయారండి. అదే ఇంతకు ముందు కొంచెం తగ్గారు, కొంచెం బాగుండేవాడు, ఇప్పుడు మరీ లీన్ అయిపోయారు. అదే ఏదో 6 ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాడంట. మరి ఏ మూవీకో నాకు తెలియదు, చెప్పడు కదా. బట్ మంచిదే, బట్ వెరీ గుడ్. హిస్ ట్రైయింగ్ ఈజ్ వెరీ హార్డ్. బై గాడ్స్ గ్రేస్, గాడ్ బ్లెస్, యూ షుడ్ బికమ్ ఆ టాప్లో ఉంటే నేను కూడా చెప్పుకోవడానికి నేను చెప్పడానుకుంటుంది. నేను వాళ్ళతో పనిచేశాను, నాతో పనిచేసాడు కంటే వాళ్ళతో పనిచేసాడని చెప్పడం చాలా మంచిది. ఆల్ ద టైమ్ కొంతమందికి మనం క్రష్గా ఉండిపోతాం, వాళ్ళు ఎప్పుడు మనల్ని అలా క్రష్ చేస్తూనే ఉంటారు. అందులో హీరోయిన్స్లో రాధిక గారు ఆల్ టైమ్ ఫేవరెట్. ఏ జనరేషన్ రానివ్వండి, ఆవిడదొక సాంగ్, ఆవిడ పర్ఫార్మెన్స్కో ఫిదా అయ్యేవాళ్ళు ఉంటానే ఉన్నారు. అప్కమింగ్ జనరేషన్స్ కూడా ఆవిడని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ ఈ షోలో చాలా డిఫరెంట్, వెరీ కామిక్ వే ఉన్నారు ఆవిడ. అసలు అలా పంచులు వేస్తున్నారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ బేసిక్గా స్టార్టింగ్ వచ్చిన రోజు ఆవిడ పలకరించి ఆవిడ అందరితో ఉండే విధానం చూస్తే చాలా సీరియస్గా ఉంటుందేమో, మన పొరపాటుని అంటే మన కామెడీ చూస్తారేదో మనకు ఐడియా లేదు కదా. మనం కామెడీ చేస్తే తీసుకుంటుందా లేదా ఇదని అనుకున్నాను. ఆవిడ రివర్స్ పంచులు వేస్తే పర్లేదు మనకే అన్నట్టే, హ్యాపీగా వేసేయచ్చు కామెడీ. ఇక్కడ మనం కామెడీ చేసేటప్పుడు అవతల కూడా కామెడీ తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా చేయాలనిపిస్తుంది. కరెక్ట్. ఆ సెట్ కొంచెం నవ్విచ్చే కంఫర్ట్ జోన్ వస్తుంది. వాళ్ళు తీసుకుంటారా లేదని డౌట్ ఉంటే మనం ఉండలేము. ఆవిడే రివర్స్ పంచులు వేస్తుంటే నాకు పర్లేదు, మన బ్యాచే, చూసినంత ఏం లేదు, కనిపించినంత కాదు. ఇట్స్ వెరీ స్వీట్ హార్ట్. నిజంగా చాలా ఎంత బాగా పలకరిస్తుందో అంత మంచి పంచులు కూడా ఇస్తుంది. పంచులు వేస్తున్నారు, ఎలైజర్లు ఇస్తున్నారుగా ఇండస్ట్రీలో, కొన్ని తుడిపేసుకోండి. సార్ అసలు నితిన్ భరత్ గారు ఎక్కడుంటే అక్కడ కొన్ని బ్రాండ్లు క్రియేట్ చేస్తారేమో కదా, అది వీళ్ళిద్దరూ వచ్చారు, ఇన్వాల్వ్ అయ్యారని కొన్ని చూస్తేనే తెలిసిపోతుంది. లైక్ ఆ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సాంగ్స్, తర్వాత మీతో రాసుకునే కొన్ని పంచ్ డైలాగ్తో లీడింగ్ ఉంటుంది. వెంటర్స్ ఏదో ఊరికే ప్లీజ్ కమ్ చలాకి చంటి అని పిలవకుండా మీ ఎంట్రీకి ఒక మీనింగ్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ లోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. నిజంగా నితిన్ భరత్ గారితో ప్రతి ఒక్కరు వర్క్ చేయాలని ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మీరు కొలాబరేట్ అవుతున్నారు. సే సంథింగ్ వాళ్ళిద్దరు గురించి. నేను ఏం చెప్తాను, ముందు నేను జబర్దస్త్ టైంలో వాళ్ళు నాకు పరిచయం. అప్పటి నుంచి ఈ 13 yearsలో వాళ్ళు నేను వాళ్ళను వదిలిపెట్టినా వాళ్ళు నన్ను వదిలిపెట్టిందైనా ఆబ్వియస్లీ 3-4 years ఉంటుంది గ్యాప్, అంతే. 6 years ఉండొచ్చేమో. మిగతా అన్ని రోజులు వాళ్ళతోనే ఉన్నాను.
ఇన్ఫ్యాక్ట్ నా షో నా ఇష్టం నేను చేసినప్పుడు కూడా వాళ్ళే డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్. సూపర్. సో దానికి వాళ్ళు ఫస్ట్ డైరెక్టర్ కాబట్టి ఆ కొలాబరేషన్ ఎప్పుడూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటో నాకు తెలుసు, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళు అడిగినంత ఇవ్వలేకపోతున్నానేమో నేను అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ ఏంటో నాకు తెలుసు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో నాకు తెలుసు, వాళ్ళు ఏ టైంలో ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో కూడా తెలుసు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అడిగినంత నేను ఇవ్వలేకపోతున్నానేమో, ఏమన్నా కొంచెం ఇబ్బంది ఏమో వాళ్ళకి, సరే చేద్దాం చూద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ టైం వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఇస్తూ ఉంటాను. ఓకే, సూపర్. సో ఫైనల్గా పింక్ ఎలిఫెంట్స్తో సో మచ్ ఆఫ్ కొలాబరేషన్ అండ్ అందరికీ బ్యూటిఫుల్ జర్నీ ఉండింది. మీరు ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేశారు. సో ఎండ్కి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. త్వరగా ఎండ్ అవ్వకూడదని మేము కూడా అనుకుంటున్నాం. అండ్ స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకి ఎప్పటికీ మీరు ఒక ఫ్యామిలీ మెంబరే. మీరు ఏ పాత్రలో వచ్చినా ఎలా కనిపించినా కూడా వాళ్ళు ఎప్పటికీ వామ్ వెల్కమ్ చెప్తూనే ఉంటారు. అండ్ మన పింక్ ఎలిఫెంట్స్ నిహారిక గారి ప్రొడక్షన్లో వస్తున్నటువంటి ఆటా షో గురించి, అలాగే దట్టు జీతో కొలాబరేట్ అయింది. జీ రియాలిటీ షో అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. కొలాబరేషన్ ఎలా అనిపిస్తుంది? నాకు జీతో ఇంతకు ముందు కూడా ఉంది రిలేషన్, కానీ ఇప్పుడు జోడీ ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ కంబ్యాక్. నాకు అంటే నేను ఈ ఛానల్ ఆ ఛానల్ అని చెప్పను. ఎవ్రీ ఛానల్ ప్రతి ఆర్టిస్ట్కి it should be a home channel. సూపర్. It should be and it will be a home channel. ఎందుకంటే మనం ఒక ఛానల్కి పనిచేస్తున్నామంటే మనం 100% మనం ఇస్తాం. అది ఆబ్వియస్లీ ఆర్టిస్ట్గా ఇవ్వాల్సిన బాధ్యత. జీ తోటి నాకు పాత పరిచయం ఉంది కాబట్టి జీలో ఆట స్టార్టింగ్ చూసినప్పటికీ ఈ ఆటకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ ఆట నెక్స్ట్ లెవెల్ ఆట. వాడు చెప్తాడు కదా సుధీర్ రప్ప 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 అని, ఆ రప్పలానే ఉంది ఇది కూడా. సో ఏంటంటే ఆట గురించి మనం ఏం చెప్పక్కర్లేదు, జనాలకి తెలుసు, ప్రేక్షకులకి అందరికీ తెలుసు వాట్ ఈజ్ వాట్ అనేది. సో జీ టీవీ ఆబ్వియస్లీ నాకు పాత పరిచయం ఉంది కాబట్టి 2 పాత పరిచయాలు దగ్గరికి అయ్యి నన్ను తీసుకొని కొత్త పరిచయం చేసాను నాకు, అంతే. అంతకుమించి పెద్ద తేడా లేదు. ఓకే సార్, ఈరోజు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే, చలాకీ చంటి విష్ చేస్తే ఎట్లుంటుంది ప్లీజ్ మా కోసం? ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారు హ్యాపీ బర్త్డే. సూపర్, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్, అసలు చాలా బాగుంది. ఇప్పుడు మనం హ్యాపీ బర్త్డే చెప్పడం తగ్గేదిలే, ఆయన ఎప్పుడు తగ్గడు, అది నెక్స్ట్ లెవెల్. అది ఇంకోటి ఏంటంటే ఈ బర్త్డేకి నేను అడిగేది ఏంటంటే ఆ భగవంతుడు ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి. మీ అప్కమింగ్ సినిమాస్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని సినిమాలు అయితే ఉన్నాయో అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. నిజంగా గాడ్ బ్లెస్ యూ సార్. మీరు హ్యాపీగా నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు సుఖశాంతులతోటి మీరు, మీ ఫ్యామిలీ మెంబర్సు, మీ ఫ్యాన్స్, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కూడా అందంగా హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, అసలు మామూలుగా కాదు, ఇచ్చి పడేశారు. ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతారు సార్. అల్లు అర్జున్ సార్ గురించి ఇంత బాగా చెప్పారు, అది కూడా బర్త్డే విషెస్. పాకిస్తాన్ వాళ్ళే కమెంట్ చేస్తున్నారు సార్ ట్విట్టర్లో అల్లు అర్జున్ సార్. అక్కడి నుంచి కూడా ఫ్యాన్స్ ఉన్నారు అల్లు అర్జున్ సార్. మామూలు కూడా చెప్పాడు కదా బ్రాండ్. సూపర్. ఎస్. సో ఫైనల్గా రీసెంట్గా ఎక్కడ చూసినా మొత్తం అంతా రకస 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 ఇదే సిగ్నేచర్. మా చంటి గారు ఒకసారి మా కోసం ఆల్ ది బెస్ట్ రకస. స్నేక్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.